నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన లగచర్ల ఘటన మనం చూసినాం. కానీ ఆ లగచర్ల ఘటన పైన రోజుకో మాట, రోజుకో పూట అని చెప్పేసి నడుస్తా ఉంది. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఫార్మా కంపెనీస్ కోసం, ఫార్మా సిటీ కోసం తీసుకోవడం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది అని చెప్పేసి ఒకవైపు వాదనలు వినిపిస్తాయి. ఇప్పుడు రీసెంట్‌గా కొత్తగానేమో అటు ఫార్మాది కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ కావచ్చు, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసే సంబంధించి మరోవైపు వాదన వినిపిస్తుంది. సో మాట్లాడడం దీనిపైన అసలు ఏం జరుగుతుంది లగచర్ల అనే దానిపైన మాట్లాడడం. సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు సేవలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే రణ. అన్న ఫస్ట్‌గా చెప్పండి లగచర్ల ఏం జరిగింది? ఎందుకంటే మీరు నాయక్ కాబట్టి సో లంబాడా సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు కాబట్టి సో ఏం జరుగుతుంది లగచర్ల? అంటే ఫార్మా కోసం తీసుకుంటున్నారు రావాలి, లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్ కోసం చెప్పి తీసుకుని అసలు ఏం జరుగుతుంది? మనం అందరం చూసినాం. ఉమ్, ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం తర్వాత కొడంగల్ లగచర్లకు సంబంధించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలు ఉమ్, కోసం భూములు సేకరణ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పినాడు. ఉమ్, ఫార్మా కంపెనీకి అనేది అందరికీ నోటీస్ ఉన్నది. ఉమ్, సరే, అదొక భాగం. ఉమ్, ఎప్పుడైతే భూ సేకరణ చేస్తామని అన్నారో ఉమ్, పాపం భూమి మీదనే బతుకుతున్న మా జాతి ఒకేసారి భయాందోళనకు గురైంది. ఉమ్, 9 నెలల నుంచి మేము భూములు ఇయ్యము, ఇక్కడ వద్దు అని చెప్పి భూములు ఇయ్యమంటున్నావు. నువ్వు ఫార్మా పెడతావా, ఆ, ఇండస్ట్రియల్ కారిడార్ పెడతావా, ఉమ్, నీ గెస్ట్ హౌస్ పెట్టుకుంటావా, ఉమ్, ఆఫీస్ పెట్టుకుంటావా, ఇవన్నీ కాదు వాళ్ళు మాట్లాడింది. ఉమ్, మేము మా భూములు ఇయ్యము, దీని మీద బతున్నాము, ఉమ్. దయచేసి మా కడుపు కొట్టకురి, మమ్మల్ని ఇక్కడ నుంచి ఖాళీ చేయించే పని చేయకురని 9 నెలల నుంచి అడుగుతున్నారు. అంటే 9 నెలల నుంచి నడుస్తుందా లేదా రీసెంట్ గా జరిగిందా? 9 నెలల నుంచి నడుస్తున్నారు. అంటే అధికారంలో వచ్చినప్పటి నుంచి అధికారంలో వచ్చిన కాడ నుంచి ముఖ్యమంత్రి గారి ప్రకటన వచ్చిన తెల్లారి నుంచే అక్కడ మేము భూములు ఇవ్వము, మాకు ఇక్కడ వద్దు, మా భూముల దూరికి రాకరి అని చెప్పేసి పాపం అందరిని కలిసిరు. వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు నాయకులు ఉన్నారు. అందరు నాయకుల దగ్గరికి పోయి కాళ్ళు పట్టారు, కనబడే కల్లా మొక్కిరు, దండం పెట్టిరు. ఎవరన్నా మామూలు పోయినా ఈయనేమన్నా మనకు ఆదుకుంటాడేమో అని చెప్పేసి ఆయన పడి పోయినారు. 9 నెలల నుంచి నిద్రాహారాలు మాని తిరుగుతున్నారు. ఏ నైట్ ఏం జరుగుతుందో, ఈ భూములు పోతాయట అని చాలా బాధాకరం. మొన్న రీసెంట్ గా పెళ్లిళ్ళు అయిన వాళ్ళు కూడా అరే మీకు భూములు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి, ఇక్కడ ఇల్లు ఉందని చెప్పేసి మేము పిల్లనిచ్చినామని ఉంటది కదా సహజంగానే. ఇంకొక ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో కూడా చాలా ఒక భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి 9 నెలలు జరుగుతుంది. సో 9 నెలలు జరుగుతుంది కాబట్టి అక్కడ ఇప్పుడేమొస్తారు వార్తలు, రేవంత్ రెడ్డికి సంబంధించిన వాళ్ళన్నా కావచ్చు, లేకపోతే వాళ్ళ బామ్మర్ది కావచ్చు, వాళ్ళ కోసం ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది అని చెప్పేసి వార్తలు వస్తుంది. సో 9 నెలల నుంచి వాళ్ళే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తీసుకుంటుందో, లేకపోతే వాళ్ళ బామ్మర్దులు కావచ్చు ఎవరైనా వాళ్ళు ట్రై చేస్తారు? అనుమానానికి ఆ ఆలోచన రావడానికి కారణమే రేవంత్ రెడ్డి గారు. ఇట్లా వస్తుంది సహజంగానే. నీ నియోజకవర్గం, నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రజలు, నేను ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు, ఆ ప్రజలు నీకు వద్దు అని చెప్పేసి భూసేకరణ వద్దన్నప్పుడు మీరు ప్రాపర్ గా వాళ్ళతో డీల్ చేసే విధానం ఇది కాదు అనేది నా భావన. ఎట్లా చేసినారు? ఒక వీళ్ళు పటేల్ అని చెప్పుకుంటాడు కదా మన ముఖ్యమంత్రి గారు. మా తాతల తండ్రులు 1000 ఎకరాలు ఉంది, మా ఇంటి ముందు నుంచి ఎవరైనా పోవాలంటే చెప్పులు తుండు మొత్తం సంకలు పెట్టుకొని మా ముందు నుంచి పోవాలి, తలకాయ ఉంచుకొని అని చెప్పి చెప్పింది కదా ఇంటర్వ్యూలో. ఆ పటేల్ చేస్తే భూములు ఇచ్చేస్తారా? ఇయ్యరు కదా. ఒక పద్ధతి ఉంటుంది. నువ్వు నీ నియోజకవర్గ ప్రజలకు నువ్వు చూసుకునే విధానము, నువ్వు మాట్లాడే తీరు, నువ్వు ఒప్పించే తీరు ఉంటుంది. అది కాకుండా నాయకులను పంపించి ప్రభుత్వం మాది, ముఖ్యమంత్రి మా తమ్ముడు, ఇస్తారా ఇది వస్తారా, పటేల్గిరి చేస్తే భూములు ఇచ్చేస్తారా? అంటే పటేల్గిరి చేస్తా ఉన్నారా? కాకపోతే ఎందుకు వచ్చింది లడాయి? ఎందుకు అయింది? లగచర్ల లడాయి ఎందుకు అయింది? దేనికోసం అయింది? నువ్వు పటేల్గిరి చేసి వాళ్ళకి భయభ్రాంతులకు గురి చేసి పోలీసులను ముందు పెట్టి నీ కార్యకర్తను ఈ ల్యాండ్ ఎక్విజిషన్ అభిప్రాయ సేకరణ కంటే ముందు 15 రోజుల ముందు ఒక కార్యకర్తను పంపించి అక్కడ జనాలతో రెచ్చగొడితే ఆ జనాలు ఆయన మీద తిరగబడడానికి మంచి అవకాశం ఉందని కావాలని డైవర్షన్ చేయడం కోసం కలెక్టర్లను అధికారులను ప్రజాప్రయాణ సేకరణకు పంపించింది మీరు కాదా? ఇదా కరెక్ట్ గా డీల్ చేసే విధానం? అంటే కార్యకర్త సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్త అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. అది బీఆర్ఎస్ కార్యకర్త, కాంగ్రెస్ అది జరిగిన సంఘటన. వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎవరైతే సురేష్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయన బీఆర్ఎస్ కార్యకర్త. నేను మాట్లాడుతుంది బీఆర్ఎస్ కార్యకర్త గురించి కాదు, కాంగ్రెస్ సంబంధించిన ఆయనని. కాంగ్రెస్ సంబంధించిన ఒక వ్యక్తి నాయకుడు, ఒక కలెక్టర్ గారు అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరగకంటే ముందు ఒక 20 రోజుల ముందు ఒక తండకు పోతాడు, లగచర్లకు పోతాడు. మీరు భూములు ఇచ్చారని ఆజమాయి చేస్తాడు, అంటే రెచ్చగొడతాడు, భయపెట్టిస్తాడు. రేపు 15 రోజుల్లో కలెక్టర్ గారు అభిప్రాయ సేకరణకు వస్తాడు, మీరందరూ భూములు తల ఉంచుకొని ఇచ్చేయాలి, ముఖ్యమంత్రి గారు ఉన్నారు లేదా పోలీస్ స్టేషన్ లో పెట్టించి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తామని చెప్పి భయపెట్టిస్తే వాళ్ళు తిరగబడతారు. ప్రీ ప్లాన్ అనమాట ఇదంతా. ప్రీ ప్లాన్. వాళ్ళు రెచ్చగొట్టినారు ఫస్ట్, వాళ్ళ కార్యకర్త పోయి రెచ్చగొట్టినాడు. అయితే ఈయన మీద కార్యకర్త పోతేనే రెచ్చిపోయారు కదా. నిజంగా అభిప్రాయ సేకరణకు పోతే ప్రజలు ఇంకెక్కువ కసితో ఉంటారని చెప్పేసి ఒక 15 రోజుల ముందస్తుగా ముందు పోయి వాళ్ళు టచ్ చేసి రెచ్చగొట్టి వచ్చేసారు. ఇక ఆ భయం ఇంకొక 9 నెలల నుంచి ఉన్నారు ఒక భాగము.
ఈ 15 రోజుల నుంచి ఎవరైతే మీ కార్యకర్త పోయిండో ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఓకే ఆయన పోయిన తర్వాత జనంలో బాగా రెవల్యూషన్ వచ్చింది. వచ్చి ఎవడు పోయినా రేపు ప్రజాభిప్రాయ సేకరణ పలానా తారీఖు నాడు ఉందంట, మనము వెళ్దాం, వెళ్ళి ప్రొటెస్ట్ చేద్దాం, మనం భూములు గ్రామ సభలో తీర్మానము కాకపోతే భూములు తీసుకోవద్దనే భూసేకరణ చట్టం 2013 చెప్తుంది కాబట్టి మనం ఆ పద్ధతిలో భూములు ఇవ్వమని ఏకగ్రీవంగా చెప్దామని చెప్పేసి రైతులు ప్రజలు అక్కడ పోకుండా ఆ సమావేశానికి పోకుండా ఆగిపోయినారు. ఆగిపోతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు వాళ్ళు అధికారులు ఎవరో చెప్తే పోయి తండకపోయారు. అప్పటికే ఆవేశంతో 9 నెలల నుంచి బాధతోటి కడుపులో కాలుతుంది, రగులుతుంది, కోపం సహజంగా ఉంటుంది. నీ భూమి తీసుకుంటున్నావు అంటే నీకు రాదా కోపం? సంబంధం లేని కాడ మీ భూమి తీసుకుంటా ఊకుంటావా? రేవంత్ రెడ్డి గారి భూమి తీసుకుంటా అంటే ఊకుంటాడా? మేము ఇక్కడ లేచిన అందరం వాళ్ళ భూములు ఎక్కడ ఉన్నాయి అక్కడ పోయి గుడిసెలు బాధ్యం అనుకో ఊకుంటాడు ఆయన? ఊకోడు కదా. తిరుపతి రెడ్డి ఊకుంటాడా? ఎవరు ఊకోరు, ఎవరు భూమే. సహజంగానే అది తిరుగుబాటు జరిగింది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో ఇటు బీఆర్ఎస్ సంబంధించిన సురేష్ అనే వ్యక్తి వచ్చిండు రెచ్చగొట్టిన మళ్ళీ ఈ ముందే 20 రోజుల ముందు వెళ్ళిన కార్యకర్త గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మళ్ళీ ఇటు బీఆర్ఎస్ కూడా మాట్లాడట్లేదు. అంటే మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంది ఒక అతను వచ్చి రెచ్చగొట్టిండు, మళ్ళీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు లేదు? ఏంది ఇట్లా ఒక అతను వచ్చి ముందే రెచ్చగొట్టి ప్రీ ప్లాన్ అని చెప్పేసి మళ్ళీ బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆరోపిస్తలేదు? నాకు పార్టీలతో వాళ్ళు ఆరోపించకుండా నాకే సంబంధం. అంటే నేను క్లియర్ గా మా జాతికి జరుగుతున్న అన్యాయం మీద ముందస్తుగానే ప్రజాభిప్రాయ సేకరణ కంటే ముందు 15-20 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ ఒక నాయకుడు పోతే జనం తిరగబడ్డారు. ఓకే, ఇది ఉంది 100% నేను ప్రూవ్ చేస్తా. ఈ వాస్తవం కూడా తెలుసు అందరికి. ఓకే, మరి బీఆర్ఎస్ చెప్పడానికి నేనేం చేయను, బీజేపీ చెప్పడానికి నేనేం చేయను. నేనేమంటున్నా అంటే అసలు ముందస్తుగా పోయి నువ్వు రెచ్చగొట్టి వచ్చేసినావు, ముందే ప్లాన్ జరగాలని తేనె తట్టు లేపొచ్చినావు. ఓకే, వాళ్ళు రెడీగా ఉన్నారు. అయ్యా మా భూములు 15 తారీఖు నాడు ల్యాండ్ ఎక్వేషన్ భూసేకరణ కోసం అభిప్రాయం కోసం వస్తున్నారట, మనందరం కలిసికట్టుగా వ్యతిరేకిస్తే భూములు తీసుకోరట, ఆ చట్టం ఉందంట అని ఎవరో ఒకళ్ళు ఆర్గనైజ్ చేస్తే సహజంగానే ఆ తెలివిని తీసుకుంటారు కదా. అప్పుడు మనందరం ఒకే మాట మీద ఉండాలి, భూములు ఇవ్వద్దని. అంటే నువ్వు ప్రీ ప్లాన్ గా ఒక పార్టీ కార్యకర్తను నీ కార్యకర్తను నువ్వు పంపించింది, నీ పార్టీ కార్యకర్త పోయి ఫస్ట్ రెచ్చగొట్టిండు. ఇది పక్కదారి పట్టిస్తున్నారు, ఆయన మర్చిపోయినారు, ఆయన మీద తిరగబడేది మర్చిపోయినారు. ఈ 15 రోజుల గ్యాప్ లో నిద్రాహారాలు మాని ఆ కడుపులో ఉన్న బాధ అధికారులు వచ్చేసరికి సహజంగానే కోపాన్ని వెలబుచ్చుకున్నారు. దాడులకు వ్యతిరేకమే, దాడి చేయడం సమర్థించాం, దాడులను ప్రోత్సహించాం. కానీ జరిగేది ప్రజాభిప్రాయ సేకరణ ఒక్కడ, అక్కడ రైతులు ఎవరు పోలేదు, కామ్గా వెళ్ళొచ్చారు కదా. అంటే ప్రజలకు ఇష్టం లేదని వచ్చారు కదా, మరి ఎందుకు పోయినావు వాళ్ళ దగ్గరికి? అంటే నాకు తెలిసి ముందు నువ్వు 15 రోజులు ముందు పంపించిన కార్యకర్త కానించే ఈ పరిణామం మొత్తం చూసుకోవాల్సిన అవసరం ఉందనేది సమాజం గ్రహించాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ముందు నీ కార్యకర్త పోయి ఎట్టుంటది వాళ్ళది, రెచ్చగొడితే ఎట్లయితది, భూమి తీసుకుంటాం మీరు చెప్పాలి ఒప్పుకోవాలని అంటే ఎట్లయితది అని ముందు ట్రయల్ వేసి వచ్చినావు. ట్రయల్ వేయించినావు. సో ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావాలని చెప్పేసి ఫస్ట్ గా ప్లాన్ ఉంది. అట్లా జరగకపోతే అసలు గొడవ కడిది. అలా జరగకపోతే ప్రజాభిప్రాయ సేకరణ లేదు కదా. ప్రజాభిప్రాయ సేకరణ జరిగే కాడ రైతులు ఎవరు రాలే కదా. మీరెందుకు పోయిరు ఆడికి? మీరెందుకు తండకు పోయిరు? పోవాల్సే వచ్చింది అనుకో, ఏ ప్రికాషన్స్ తీసుకోకుండా పోతారా? అంటే దీని ప్రీ ప్లాన్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తను రేవంత్ రెడ్డి గారి అనుచరుడు పంపించి, తిరుపతి రెడ్డి గారి అనుచరుడిని ముందు పంపించి రెచ్చగొట్టి తర్వాత అధికారులు వచ్చినప్పుడు ఈ కోపాన్ని అధికారుల మీద తీసినట్టుగా చేసినారు. దాంతో ఏమైంది, దీని వెనకాల బీఆర్ఎస్ ఉంటారు, రకరకాల పార్టీలు, ఊరుకు ఒక పార్టీ ఉంటుందా? యునానిమస్ ఉందా? ఇక్కడ ఒక పార్టీ లేకుండా ఉంటాడా? ఉంటాడు. సహజంగానే నువ్వు ఇచ్చిన అవకాశాన్ని అవతల పార్టీ వాడుకోవడానికి నిరంతరం డేగలు పెట్టుకొని చూస్తారు. నీ ఆలోచన ఎట్టిపోయింది, నీ తెలివి ఎట్టిపోయింది అంటున్నా నేను. నువ్వు చూసుకోవాల్సిన విధానం ఇది కాదు కదా. నువ్వు చేయలేదా? ప్రతిపక్షం ఉన్నప్పుడు అంగడంగడి చేయలేదా? నువ్వు ముచ్చర్ల జరిగినప్పుడు గానీ మల్లన్న సాగర్ జరిగినప్పుడు గానీ చేయలేదా? సహజంగానే చేస్తారు. అది రాజకీయ పార్టీల సహజ లక్షణం అది. సో ఇంకోటి తాండావాసులకు సంబంధించి వీళ్ళ భూమి తీసుకుంటే దానికి చట్టం 2013 ప్రకారం సో 3 ఇంతలు ఇవ్వాలని గవర్నమెంట్ చెప్తే మేము 4 ఇంతలు ఇస్తున్నాం. మళ్ళీ ఎవరైనా చదువుకున్న ఉంటే ఒకతనికి జాబ్ కూడా ఇస్తాం. అండ్ అలాగే అక్కడ డెవలప్ అయిన ఏరియా డెవలప్ అయిన తర్వాత 200 గజాలు 100 గజాలు 150 గజాలు ప్లేస్ కూడా ఇస్తాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నిన్న చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఇంతే మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నాము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటారు. ఏది మా ఆడవాళ్ళను అసభ్యకరంగా చేసి రాత్రిళ్ళు మా ఆడవాళ్ళ పక్క నుంచి భర్తలను ఎత్తుకోపోయి ఆడవాళ్ళను ఎక్కడెక్కడ టచ్ చేయొద్దు అక్కడ టచ్ చేసి ఆగామం చేసి అమాయక లంబాడీల మీద ఇవన్నీ చేసి ఇప్పుడు 3 ఇంతలు 4 ఇంతలు ఇస్తావంటే ఇంత ప్రేమ చూసుకుంటావు. నువ్వు ఎంత ఇస్తావు ఎంత ఒప్పిస్తావు అనేది నీ విజ్ఞత, నీ తెలివి. కానీ మా ఆడవాళ్ళ మీద జరిగిన దాని మీద మేము మాట్లాడుతున్నాం. మా ఆడవాళ్ళ మీద ఎందుకు ఈ సమాజంలో మమ్మల్ని ఇంత
హీనంగా నీచంగా ఇంత జరిగినా ఎవడు మందుకు మాట్లాడి మా బాధ అది. అవును, మీకు సంబంధించిన నాయకులు కూడా నిన్న గాంధీ భవన్ లో కూడా ప్రెస్ మీట్ పెట్టారు, కొంతమంది ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ ఏం లేదు నార్మల్ అది ఇది అని చెప్పారు. వాళ్ళు మా జాతిలో పుట్టిన నాయకులుగా మేము అనుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ మేర్మాన్లో ఎంపీలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళే, మేము మా ఓట్లు వేస్తే ప్రజాప్రతినిధులు అయిన వాళ్ళే. వాళ్ళ జాతిలో పుట్టిన సొయ్యి తెలివి అని ఉండాలి కదా. ఈ రక్తము మన బంజారా జాతి రక్తము, లంబాడి జాతి రక్తం అని కొంచెమైన ఆలోచన, ఇంకిత జ్ఞానం ఉండాలి కదా. ఈ ఆలోచనను మర్చిపోయి, ఈ ఆలోచనను వదిలేసి నీ ప్రయోజనము, నీ పదవి కాంక్ష, నువ్వు పదవులను కాపాడుకోవడం కోసం నువ్వు మాట్లాడిన విధానం చాలా దుర్మార్గంగా, ఈ జాతిలో పుట్టి ఈ జాతికి ద్రోహం చేసే విధంగా, ఈ జాతిని నువ్వు ఏం జరిగినా మీ తల్లిరా నాయన, మీ తల్లికి జరిగింది ఇది మర్చిపోతున్నారు మీ నాయకులారా. మీ తల్లికి జరిగితే అదే పెద్దవాళ్ళ ఇళ్లలో జరిగితే అందరూ కామ్గా ఉండేటోళ్ళ. వాళ్ళు ఎవరన్నా ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా స్పందించకపోయేటోళ్ళ. అంటే మన జాతి మీద జరిగితే మీరు దీని మీద మాట్లాడకుండా 200 ఎకరాలు పోతుంది, 300 ఎకరాలు పోతుంది, అంత మాత్రమే పోతుంది అని కన్విన్స్ చేసే నువ్వు కాపాడు. ప్రభుత్వంలో ఉన్నావు, రేవంత్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టుకో, భజన చేయి, ఇంకేమైనా చేసుకో, కాళ్ళు బిస్కురు, ఇంకేమైనా చేయి. నా జాతి బిడ్డ మీద జరిగినందుకు నీ స్పందించే తీరే దుర్మార్గంగా ఉంది. అసలు ఈ జాతిలో పుట్టిన మీరు సిగ్గుపడాలి, తలదించుకోవాలి. మీకు ఆ సోయి ఉందా అని ఈ సందర్భంగా నేను ప్రశ్నించక తప్పదు. ఈ జాతిలో పుట్టిన మన ఆడవాళ్ళ మీద, మన తల్లుల మీద జరిగిన ఈ దాష్టికం ఏదైతుందో దాని మీద స్పందించకుండా, ఒక మహిళ, ఒక వృద్ధురాలు, ఒక ప్రెగ్నెన్సీ లేడీ మన బిడ్డల మీద జరుగుతున్న ఈ దాష్టికం మీద మాట్లాడకుండా, కనీసం కనికరం జాలి లేకుండా మాట్లాడిన విధానమే మీ జాతి పట్ల మీకున్న ప్రేమ ఎంత నిదర్శనం ఉందో కనబడుతున్నది. మిమ్మల్ని జాతి క్షమించదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీ పదవులను ఎటు పోవు. రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, మీ ముఖ్యమంత్రి గారికి చెప్పండి, సార్ మా జాతి ఆడబిడ్డల మీద జరిగిన అన్యాయం మీద మీరేం యాక్షన్ తీసుకుంటారో ముందు అది తీసుకోండి అని మీరు ఎందుకు మాట్లాడలేదని సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మీరు తక్షణమే చేయాల్సిన పని అది. తర్వాత మిమ్మల్ని నమ్ముతారు, తర్వాత మీ జాతి బిడ్డలుగా గౌరవిస్తారు. మీరు రాజకీయ పార్టీలు ఇస్తే పెద్దోళ్ళైనారు, ఎవరు కూడా జాతి సోయలేని ఉన్నారు. మీరు ఈ పని చేయకపోతే, మీ ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేయకపోతే, అంటే భూమి సేకరణ పేరు మీద ఆడవాళ్ళని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరు కళ్ళు మూసుకొని చూసుకుంటారా? చెవులు కళ్ళు మొత్తం మూసుకున్నారా? దేనికోసం మీరు మాట్లాడుతున్నారు? సమాధానం చెప్పాలి. చరిత్ర మర్చిపోదు మిమ్మల్ని ఎప్పటికి కూడా. ఈ జాతి క్షమించదు. తక్షణమే మా ఆడవాళ్ళను అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళందరి మీద తక్షణమే చర్య తీసుకోవాలి. మా వాళ్ళ మీద పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. అప్పుడే ఈ జాతి బిడ్డలను గౌరవిస్తారు, ఈ జాతి బిడ్డలను నమ్ముతారు. లేకపోతే ఈ జాతి బిడ్డలు జాతిలో అసలు అవసరమైన జాతి బహిష్కరిస్తారు. మా జాతి అంటే ఈ నాయకులు ఎంపీలు కాదా మరి? మా జాతి మీద జరిగితే మిగతా వాళ్ళు మాట్లాడరు, ప్రజాస్వామికవాదులు మాట్లాడరు, మేధావులు మాట్లాడరు, సెలబ్రిటీస్ మాట్లాడరు, సినిమా హీరోలు మాట్లాడరు, హీరోయిన్లు మాట్లాడరు. ఏదో ఎక్కడో జరిగిన ఒక దాని మీద అందరూ హీరోయిన్లు, హీరోలు, రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు. నా జాతి మహిళ మీద జరిగితే మీకు ఏమైనా కనికరం లేదా? మీకు మహిళ కనబడట్లేదా? మా లంబాడి మహిళ అంటే అంత వివక్షత ఉందా? ఈ అందరిని అడుగుతున్నాను నేను, ఈ హీరోలను, హీరోయిన్లను, ఈ రాజకీయ నాయకులను, మేధావులను, ప్రజాస్వామికవాదులందరినీ. సో మీ ఇళ్లలో జరిగితే, లేదా వేరే వాళ్ళ ఇళ్లలో జరిగితే పెద్ద మనగాల్లాగా వచ్చి పెద్ద ప్రెస్ మీట్లు పెడతారు కదా. ఎందుకు మీ గోరు, మీ నోరు ఎందుకు ఎత్తట్లేదు? దీని మీద ఎందుకు మాట్లాడలేదు? ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. మాకు చాలా బాధ కలుగుతున్నది. ఈ సమాజం, ఈ తెలంగాణలో, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉండడం, ఈ తెలంగాణ మలిదేశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించడంలో మా జాతి ఇంత పెద్ద ఎత్తున ఉన్నా ఇవాళ తలదించుకునే పరిస్థితి వచ్చింది. మేము ఏం చేసుకోవాలని గాజులు వేసుకున్నలాగా మాకు రక్తం ఉడికిపోతున్నది. మా యువత మొత్తం, విద్యార్థులు మొత్తం ఏంది ఈ దారుణం అని చెప్పేసి ప్రతి ఒక్కరు చూస్తున్న పరిస్థితి ఉన్నది. వదిలిపెట్టాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. రాసి పెట్టుకొని ఇది చరిత్ర, మిమ్మల్ని ఎవరిని కూడా వదిలిపెట్టామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం, చేస్తాం కూడా. ధన్యవాదాలు. సో ఇంకోటి దీనిపైన కూడా, అంటే ఏదైతే అధికారుల పైన దాడి చేసినా కూడా ఆ రోజు రాత్రి కూడా వెళ్ళి 12 నుంచి కొంతమంది మహిళలు కూడా చెప్తా ఉన్నారు, మీ లంబాడ జాతికి సంబంధించిన మహిళలు కూడా రాత్రి 12 గంటల నుంచి పొద్దున్న 2-3 గంటల దాకా లైట్లు బంద్ చేసి కూడా ఈ విధంగా వచ్చి ఇంట్లోకి తీసుకోరు అని చెప్పి చెప్తాను. అంటే ఇంతలా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి? అంటే పోలీస్ అధికారులు ఒకటేసారి ఇట్లా పైకి రావడం అంతా కూడా. మీ ప్రశ్నలోనే నా సమాధానం ఉంది. మీరే ఈ మాట చెప్పినంటే అవును. ఇక అక్కడి పరిస్థితులు అయితే ఒక ముసలామె, కళ్ళు కనబడి ముసలామె రాత్రి పుట్ట పక్కన వాళ్ళ కొడుకుని ఎత్తుకొని పోతుంది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఏం జరుగుతుందో కనబడదు కదా. అవును, చీకటి, లైట్ తీసేసారు. ఏది బిన్ లాడెన్ అమెరికాలు పట్టుకోవడానికి చుట్టూ లైట్లు, సెల్ ఫోన్ టవర్ మొత్తం సిగ్నల్స్ తీసేసి ఎట్లయితే పట్టుకుంటారో అట్లా మామూలు ఏదో పెద్ద జరిగినట్టు తప్పు చేసింది మీరు. ఒప్పించాల్సిన పద్ధతిలో ఒప్పించకుండా, చేయాల్సిన పద్ధతిలో డీల్ చేయకుండా మీరు రెచ్చగొట్టింది మీరు. పోయి రాత్రిలు ఒక ముసలామె, కళ్ళు లేని ముసలామె బయలుకి పోతుంటే ఎడిగిపోతున్న ముసల్దానాన్ని కర్ర తీసుకొని పక్కన పడేస్తే ఆమె కళ్ళు కనబడే ముసలామె అక్కడనే కూర్చునే పరిస్థితి. ఒక మహిళకైతే ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టి రాత్రిపూట. ఏంది దారుణం? ఒక ప్రెగ్నెన్సీ అమ్మాయి పక్కన భర్త ఉండగా, ప్రెగ్నెంట్ టైంలో భర్త ఉండాలని కోరుకుంటది, తీసుకుపోయి జైలు వేస్తేవి. ఏంది పరిస్థితి? ఏంది ఇంత దారుణమా? ఏంది ఎక్కడున్నాం అంటే ఏంది మీ ఆలోచన? ఏంది
అంటే ఏం చేసుకోలేరు, పవర్ ఉంది, ఉమ్. మాకు పోలీసు బలగం ఉంది, మేము ఏదంటే అది చేయొచ్చు. మానవ హక్కులు మొత్తం రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంటే రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఈ సందర్భం గుర్తు చేయక తప్పదు. కావచ్చేమో రాజ్యాంగాన్ని నేను రక్షిస్తాం, అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని. ప్రాణత్యాగం దేవుడు ఎరగని ఆయన ముందొచ్చి ఇక్కడ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ రాజ్యాంగం ఉల్లంఘన పూర్తిగా జరిగింది, జరుగుతుంది. ఒక్కసారి వచ్చి కళ్ళు తెరిచి చూడు, ఒక్కసారి ఎందుకు పరామర్శిస్తాను రావట్లేదు. నువ్వు ఓట్ల కోసం, గిరిజన డిక్లరేషన్ కోసం ఎవరెవరో నాయకులు చెవెల డిక్లరేషన్ లో, ఎస్టీ డిక్లరేషన్ చేసినావు కదా, బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినావు కదా, రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసినావు కదా. అప్పుడు డిక్లరేషన్కి వచ్చిన నువ్వు జరుగుతున్న అన్యాయాల మీద ఇంత దారుణం జరుగుతుంటే రాహుల్ గాంధీ తరపున, రాహుల్ గాంధీ గారు మహారాష్ట్ర ఎన్నికల్లో బిజీ ఉండవచ్చు, కానీ కనీసం ఆయన తరపున ఎవరైనా వచ్చి మాట్లాడిన వాళ్ళు లేరు. ఏమని నమ్మాలి? కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉన్నటువంటి లంబాడి జాతి, ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఉంటుంది లంబాడి జాతి. ఈ జాతిని ఎటు పోయినా ఏం జరిగినా ఏం కాదు, వీళ్ళకి ఏం చేసినా ఏం కాదనే ఒక భావనతో ఉన్నారా? ఉండండి, సమయం సందర్భం వచ్చినప్పుడు మేము కూడా ఏం చేయాలని చేస్తాం, చేసి చూపిస్తాం. ఇంకోటి, ఇందులో కూడా అరెస్ట్ అయిన వాళ్ళని ఇప్పటికీ తాండూరు పోలీస్ స్టేషన్ అక్కడ కూడా చాలా మంది అరెస్ట్ అయినారు. సో అందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది ఏంటంటే, అందులో చాలా మంది అరెస్ట్ అయిన వాళ్ళు కేవలం రెచ్చగొట్టడానికి వచ్చిన వాళ్ళే, వాళ్ళకి భూములు లేవు, అలాంటి వాళ్ళకి భూములు వాళ్ళ పేర్ల మీద కూడా లేవు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పెట్టుకోవాలని చెప్తా ఉంది. నేను చాలా క్లియర్ గా చెప్తున్నా, పదే పదే భూములు లేవు, భూములు లేవు, భూములు లేవు అంటే అతనికి అక్కడ నివాసం ఉందా లేదా, ఇల్లు ఉందా లేదా? మా దాంట్లో భూములు తండ్రి పేరు మీద ఉంటే కొడుకుల పేరు మీద చేసుకోం మేము. ఇప్పటిదాకా మా తండాలో చాలా తండాలు నాయమటి రండి మీరు. లేదా పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి ఉన్నాడు కదా, ఆయన నియోజకవర్గం పాలెం నియోజకవర్గం తీసుకుపోతా. రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కదా, వారి నియోజకవర్గం తీసుకుపోతా. తండాల్లో తండ్రి పేరు మీద ఉంటే కొడుకులు పంచుకోం మేము. తండ్రి జరిగిపోతే పెద్ద కొడుకు మీద పట్టా ఉన్నా గానీ మళ్ళా షేర్ చేసుకోము. అట్లా కాబట్టే కదా రైతు బీమా చాలా మంది మా లంబడోళ్ళకి రాంది. అయితే మాత్రం భూమి లేకుండా పోతుందా? తండ్రి పేరు మీద పట్టా ఉంటది, కానీ దీంట్లో అరెస్ట్ అయిన దాంట్లో తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు. అంటే కొడుకు భూమి కాదన్నట, అక్కడ ఇల్లు లేదా అరెస్ట్ అయిన వాళ్ళకు? అని ఇదేంది పోయి నాకు అర్థం కాగలుగుతా. ఆడ నువ్వు నిజంగా నువ్వు అన్నావు కదా ఆయనకు అక్కడ ఇల్లు లేదు, భూమి లేదు, నివాసం లేదను, అలాంటి వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకో, మేము సమర్థిస్తాం, నీకు పూలదండ ఇస్తాం, చాలా సన్మానం ఇస్తాం. ఇట్లాంటి రెచ్చగొట్టలను ఎవరైనా ఎప్పుడన్నా మేము దాన్ని బహిష్కరిస్తాం. కానీ క్లియర్ గా ఇల్లున్నోళ్ళు, భూమి ఉన్నోళ్ళు నువ్వేంటి 200-300 ఎకరాల భూములు లంబడలో ఉన్నాయని, మరి అవి భూములు కావా? తీసుకునే విధానం ఇదేనా? ఎవరు ప్రయోజనం కోసం నీకు ఓట్లేసి రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన పాపానికి వాళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి ప్రైవేట్ వాళ్ళు ఎవరో ఫార్మా కంపెనీ పెట్టుకుంటే వాళ్ళ దగ్గర మార్కులు పుట్టుకోవడం కోసం ఫార్మా కంపెనీ పెడుతున్నావా? లేదా ఇతర పార్టీలు అలిగేషన్ చేస్తున్నట్టు మీ అల్లుడి కోసం, మీ అన్న కోసం, మీ రియల్ ఎస్టేట్ దందా కోసం చేస్తున్నావా? అంటే డెవలప్మెంట్ ఒక్క దగ్గర ఆగిపోకుండా మొత్తం చుట్టుపక్కల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి అక్కడక్కడ కనుక్కొని కొడంగల్ నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్లాన్ ఉంది. కాదన్నది ఎవరన్నా? ఇప్పుడు అక్కడ ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ పెడుతున్నాడు, దాన్ని వ్యతిరేకించామా? అక్కడ భూమిని ఏమైనా లాక్కుందని అన్నమా? మేము వ్యతిరేకిస్తున్నావా దాన్ని? నువ్వు డీల్ చేసే విధానమే రాంగ్ అంటున్నా నేను. అసలు ఫార్మా కంపెనీ ఇంకేదైనా కంపెనీ పెట్టాలంటే ప్రజల దగ్గర నుంచి పట్టా భూమిని తీసుకోవాలంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఏం చెప్తున్నది? సెక్షన్ 10 ఏముంది? భూమి పనికొచ్చే కండగల భూమిని తీసుకోవచ్చా, తీసుకోకూడదా? MOEF ఏం చెప్తున్నది? PCB ఏం చెప్తున్నది? ఈ రూల్స్ గైడ్ లైన్స్ ఏంది? 5th షెడ్యూల్ ట్రైబల్ కోసం ఉన్నది, 6th షెడ్యూల్ ట్రైబల్ కోసం ఉన్నది. ఇవి ఏం చెప్తున్నాయని కనీసం ఆలోచన లేదా? 200 ఎకరాలు ఉంటే 300 ఎకరాలు ఉంటే ఉత్తరం వదిలేయాలా? మరి పట్టలే కదా వీళ్ళు, వీళ్ళకి కూడా 100 ఎకరాలు ఉందని వీళ్ళే ప్రకటించుకురు కదా, మరి వాదాలను పెట్టుకోను, అక్కడి నుంచి అభివృద్ధి చేయను లేదా? అది కూడా ఇంటీరియర్ ఏరియా కదా, మిడ్జిల్ మండలం ఏదో రేవంత్ రెడ్డి గారిది, అక్కడ కూడా భూములు ఉన్నాయన్నారు కదా, అక్కడ పెట్టుకోను. ఆయన నియోజకవర్గంలో పెట్టుకోవాలంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ లాంటివి పెట్టుకుని మా భూముల జోలికి ఎందుకు వస్తారు? నాకు అర్థం కాగలుగుతా. ఆయన భూమి నువ్వు ఎట్లయినా తీసుకో, అభివృద్ధి ఎట్లయినా చేసుకో, ఏ రకంగా తీసుకుంటావు ఒప్పించి తీసుకో. భూమి అనేది వ్యతిరేకిస్తున్నప్పుడు నువ్వు పోదు కదా, రూల్ ప్రకారం పోతున్నావు. పోతే భయభ్రాంతకు గురి చేసి ఇవ్వకపోతే కేసులు అవుతాయి. MBBS 3rd year చదువుకొని ఇంటికి వచ్చే పిల్లగాని కూడా కేసు పెట్టే పరిస్థితి వస్తే ఏందన్నట్టు? అంటే MBBS చదువుకునే పిల్లగాని మీద పట్ట పాసుకుంటుందా? నువ్వు అరెస్ట్ చేసే విధానమే తప్పంటుంటే నువ్వు అసలు నిన్ను అరెస్ట్ చేస్తానికి కలెక్టర్ గారు చెప్పిన స్టేట్మెంట్ కు అరెస్ట్ చేస్తానికి సంబంధం ఉందా? కలెక్టర్ గారు దాడి జరగలేదు అంటున్నాడు. అది ప్రజల తిరుగుబాటు, ప్రజలు 9 నెలల నుంచి పడుతున్నటువంటి అన్రెస్ట్ వల్ల జరుగుతున్నటువంటి తిరుగుబాటు. నీ నియోజకవర్గము ఆ 200-300 ఎకరాలు అంటే 50-60 కుటుంబాలు, నీ లెక్కన 50-60 కుటుంబాలను ఒప్పించలేని ముఖ్యమంత్రి నువ్వే ముఖ్యమంత్రి? నేను అడుగుతున్నా, ఏ ముఖ్యమంత్రివి? ఒక ఎమ్మెల్యే బతుకిచ్చిన వాళ్ళు, నేను పెద్దోని చేసిన వాళ్ళు, నువ్వన్న 200-300 ఎకరాలను ఒప్పిస్తానికి ఇంత రాద్ధాంతం చేసి మా ఆడవాళ్ళను నీచాతి నీచంగా చూసి చేస్తారా?
ఎన్ని కడుపులో పెట్టుకుంటాం, ఎక్కడేం పోదు. ఉమ్. సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని కూడా తీసుకుంటాం. బేషరతుగా ఆ కేసులు ఉపసంహరించుకోవాలి మా డిమాండ్. ఉమ్. ఇప్పుడు ఎవరి కోసం అయితే వెతుకుతున్నారో దానికి సామరస్యపూర్వకంగా శాంతియుత వాతావరణంలో ఉమ్. నువ్వు ఏమైనా చేయి, మాకు అభ్యంతరం లేదు. కానీ మా ఆడవాళ్ళ మీద చేసినటువంటి ఆ అరాచకం ఏందో వాళ్ళ మీద నువ్వు యాక్షన్ తీసుకోకపోతే చరిత్రలో మా జాతి ద్రోహిగా మిగిలిపోతావు. ఇది సత్యం, రాసి పెట్టుకోండి. సో ఇంకా ఫైనల్ గా చెప్పండి, అంటే ఇప్పుడు అసలు భూమి ఇవ్వండి అంటే ఇవ్వమని చెప్పి చెప్తాను, కానీ డెవలప్మెంట్ కోసం ఎలాగైనా తీసుకోవాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తాను. సో ఎలా చెప్తే భూమి ఇస్తారు మీ లంబాడి జాతికి సంబంధించిన వాళ్ళు? సో ఏం చేస్తే భూమి ఇవ్వడానికి రెడీ, ఎలాంటి పద్ధతిలో తీసుకుంటే మీరు ఓకే చెప్తారు? నేనేమంటున్నా అంటే పద్ధతులు నేను వాళ్ళకి నేర్పించాల్సిన పద్ధతులు, చట్టాన్ని ప్రొసీజర్ని ఫాలో అయితే చాలు. ప్రొసీజర్ని ఫాలో కాండి. ప్రొసీజర్ మనకు రాజ్యాంగం ఏం చెప్తున్నది, చట్టాలు ఏం చెప్తున్నది, దాన్ని ఫాలో కండి అంతే. భయభ్రాంతులకు గురి చేయొద్దు. స్వేచ్ఛాయుత వాతావరణంలో నీకు ఇష్టం ఉండి ఇస్తే తీసుకో, లేకపోతే తనని ఎటు ఒప్పిస్తే ఒప్పించు. అదే చెప్తుంది ప్రొసీజర్. అదే కాలు ముక్తావు కడుపు పట్టుకో, నువ్వు కాలు ముక్తావో దండం పెడతావో దాశకం పెడతావో నాకు తెలియదు. భయపెట్టిస్తేనే తప్పు, భయపెట్టిస్తేనే బలవంతంగా తీసుకుంటేనే తప్పు. దాన్ని వ్యతిరేకిస్తారు ఎవరన్నా. అందుకనంటే దాన్ని మేధావులు మా లంబడోళ్ళ భూముల కాడికి లంబడోళ్ళ మీద జరిగిన దాడి మీద ఏ ఒక్క మేధావి మాట్లాడరే, ఏ ఒక్క సినీ హీరోలు మాట్లాడరే. చిరంజీవి పొడుగు ఉంటది, నాగార్జునది పొడుగు ఉంటది, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద హీరోలు. మా డబ్బులతోటి మేము సినిమాలు చూసిన డబ్బులతోటి మీరు కోటాను కోట్లు సంపాదించి వాళ్ళు మాట్లాడరు. బాలకృష్ణ మాట్లాడాడు, ఎన్టీఆర్ మాట్లాడాడు, ఏడువేరు ఏడబడినారు వీళ్ళు మేధావులు. కోదండరామ్ సార్ నేను అడిగినా, హరగోపాల్ సార్ అడిగినా, వీళ్ళు మాట్లాడరు. మేము ఒకటి లగచర్ల లడాయి జరుగుతుంటే మూసి దాని మీద రౌండ్ టేబుల్ పెడతారు. కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా, మానవత ఉండాలి కదా. అమాయక లమ్ముడుల గిరిజనుల వైపు ఉండాలి కదా. ఎవరి పక్షాన్ని ఉండాలి వీళ్ళు? పెద్దోళ్ళ ఇళ్లలో జరిగితే ఊకుంటుందా? నేను చిన్న సంఘటన గుర్తిస్తా మీకు. కోదండరామ్ గారి ఇంటి ముందు నేను 7 సంవత్సరాలు ఉన్నా. వాళ్ళ పోలీసులు రాత్రిపూట వచ్చి ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ పేరు మీద వస్తే తలుపు తీయకపోతే బలవంతంగా తీసేదో జరిగింది. అప్పుడు జరిగితే అందరూ అట్టే ఊకున్నారా? గాయగా చేయలేదా? మా ఆడవాళ్ళ మీద పడ్డది. రాత్రిపూట కోదండరామ్ గారింటికి పోతేనే అంత రాద్ధాంతం చేసిరు కదా అప్పట్లో. ఇప్పుడు మా ఆడవాళ్ళను పట్టరాని చోట్ల పట్టి అవమానంగా అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ మీద ఎందుకు మాట్లాడలేదు? కోదండరామ్ గారు ఆ రోజు మీ ఇంటి మీద జరిగినప్పుడు మీకెంత బాధ జరిగిందో, మేడం గారికి ఎంత బాధ జరిగిందో నేను కళ్ళారా చూసిన. ఇప్పుడు ఈ ఆడవాళ్ళు జరిగినప్పుడు కనీసం మినిమం స్పందించాల్సిన బాధ్యత మీకుంది, అది మర్చిపోతున్నారు. ఈ వయసు దగ్గర పడేది, భూమి దగ్గర అవుతున్న వాళ్ళం. మీరు ఇప్పటిదాకా మంచి పేరున్నది. ఈ జాతి కోదండరామ్ సార్ అంటే గౌరవించే జాతి. మీ దగ్గర చాలా శిశరీకం చేసిన వాళ్ళు ఉన్నారు, మీరు మాట్లాడుకోవడం చాలా బాధ కలుగుతుంది. హరగోపాల్ సారు మానవ హక్కుల కోసం పొద్దున్న లేస్తే మాట్లాడేటోడు. ఆయన కూడా మా ఫోన్ మాట్లాడి నేను రాలేను, కౌంటర్ రౌండ్ టేబుల్ పోతారు. కాసిం గారు అంత ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మొత్తం మేమే అమలు చేస్తున్నట్టుగా మొత్తం వీడియోలు టీవీలు పెట్టే వాళ్ళందరూ వస్తారేమో అని ఆశించినాం. ఎవరు ముందుకు రావట్లేదు, ఇప్పటికి నోరెత్తట్లేదు. ఏముందో నాకు అర్థం కావట్లేదు. భయపడుతారో లాలిచి పడుతారో నాకేం తెలుసు. మరి ఎందుకు మాట్లాడాలి టీవీలో ముందుకు వచ్చి? ఒక స్టాండ్ అంటే స్టాండ్ ఉండాలి కదా, తప్పును తప్పనాలి కదా. తప్పును తప్పు అనే ధైర్యం లేనివాడు ఏం మాట్లాడతారు? ఒక పక్షాన్ని వైపు ఉంటావా? ఒక పక్షం వైపు మాట్లాడతావా? కాదు కదా. సమాజంలో పీడిత వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, అమాయక ప్రజల వైపు నడవాల్సిన గొంతులు ఇలా ఒక్కటి మాట్లాడితే ఎందుకు మాట్లాడితే నా ప్రశ్న. మా లంబాడిలో అమ్మాయిలు, మా తల్లుల మీద జరిగితే మా లంబాడి ప్రజాప్రతినిధులు మాట్లాడరు. మా లంబాడి తల్లుల మీద ఇంత ఘోరం జరుగుతుంటే ప్రజాస్వామికవాదులు మాట్లాడరు, సెలబ్రిటీస్ మాట్లాడరు. మిగతా ఏ ఆడవాళ్ళ మీద జరిగినా గిట్టే ఊరుకుంటారా? ఆడవాళ్ళు మహిళలే గౌరవింపబడాలి, సమాజంలో పూజింపబడాలి. ఎందుకు పెద్దల మాట్లాడుతారు సిగ్గు శరం లేకుండా వదిలేసి? అందరినీ సమానంగా చూసే పద్ధతిని మర్చిపోయి ధనవంతుల ఇళ్లలో జరిగితే ఒక రకంగా, పేదవాళ్ళ ఇళ్లలో జరిగితే ఇంకో రకంగా చూస్తారా? ఇది అన్యాయం కాదా? ఇది మీరు చేస్తున్నది తప్పని మీ మనసుకు రావట్లేదా? మరి మమ్మల్ని మనుషులుగా చూస్తున్నారా, చూడట్లేదా? వద్దంటే తీసేయండి, లేదా చంపేయండి, విషం ఇచ్చి చంపేయండి. మరి మేము బతికి కూడా ఎందుకు? మేము గొడ్డు చాకరీ చేసి మీ బానిసత్వం చేయడానికా? మా అంతా చదువుకున్న వాళ్ళు వచ్చిన విద్యార్థులందరూ రగిలిపోతున్నారు. మీరు అనుకుంటున్నారేమో ఈ జాతికి ఏం చేసినా ఇప్పటిదానికి ఏం కాలేదంటే ఏం చేసుకోలేదని ఒక భావన ఉండొచ్చు. చెప్తాం, రేపు లగచర్ల పోతున్నాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ, నిజ నిర్ధారణ కమిటీ, వాస్తవాలు తెలుసుకుంటాం. ఇంకా పూర్తి సమగ్ర సమాచారంతో ఇదే హైదరాబాద్ నడిపొట్టులో సమావేశం పెడతాం, వాస్తవాలను ప్రజలకు తెలుపుతాం, ప్రజా పోరాటంలో ప్రజా చైతన్యాన్ని తీసుకొస్తాం, భావజాల వ్యాప్తిని చేస్తాం. మీరు చేస్తున్న ఈ దాష్టికం, అరాచకం మీద తిరుగుబాటు ఖచ్చితంగా చేసి తీరుతాం. ఒకవేళ నిజంగా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అంటే
మీకు సహకరిస్తాం. కానీ మా ఆడవాళ్ళ మీద జరిగిన ఆ సంఘటన మనసు విప్పి సిగ్గు విడిచి చెప్పినటువంటి ఆ తల్లి మాట్లాడిన మాటలకు చాలా బాధ కలుగుతున్నది. వాళ్ళు ఎవరైతే బాధితులు చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో ఆ రోజు వాళ్ళ ఇండ్ల మీద పడి చేసినటువంటి నష్టం ఏదైతే ఉన్నదో వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఏ చర్యలు తీసుకురో మీ నిజాయితీని మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.